హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోతున్న కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ మనం కంప్యూటర్ తెలుసుకున్నాము ప్రీవియస్ వీడియోలో. మనం ఇప్పుడు తెలుసుకోబోయేది కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్. మనం ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలంటే మనము ఒక ఫండమెంటల్ కంప్యూటర్స్ తెలుసుకోవాలి. అంటే దాని యొక్క పని ఏంది, దాని యొక్క డివైజెస్ ఏంది, హౌ టు యాక్సెస్, హౌ టు టేకింగ్ ఇట్ ది అవుట్పుట్ అని తెలుసుకోవాలి మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. దీంట్లో బేసిక్గా మనకి తెలిసింది ఇన్పుట్ ఎవరంటే మనం యూజర్స్. ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మనం ఇన్పుట్ నుంచి ఇస్తే, అంటే ఇన్పుట్ సిపియుకి కనెక్ట్ ఉంటుంది, ఇన్పుట్ మెయిన్ మెమొరీకి కనెక్ట్ ఉంది. ఓకే, అండ్ అవుట్పుట్ మనకు రావాలి రిజల్ట్. అవుట్పుట్ దీనికి ఈజ్ కనెక్టెడ్ టు మెయిన్ మెమొరీ, అనదర్ ఈజ్ కనెక్టెడ్ టు సిపియు. దీని యొక్క కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. ఇన్పుట్ అంటే మనం యూజర్స్ ఏమైనా ఇచ్చిన అంటే సమ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే, ఇన్స్ట్రక్షన్ అంటే ది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాము కంప్యూటర్కి. ది ఇన్స్ట్రక్షన్ will have to grab the CPU main memory, and CPU main memory also connected to mutually. మెయిన్ మెమరీ నుంచి పోవాలంటే సిపియుకి కావాలా, సిపియు దీని యొక్క మెయిన్ మెమొరీ అడ్రస్ కావాలంటే మెయిన్ మెమొరీకి పోవాలా. అవుట్పుట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అవుట్పుట్ ఒక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తుంది. ఇంగ్లీష్ అంటే లోపల ప్రాసెస్ ఏం జరుగుతుందంటే దీని నుంచి బైనరీ ఫామ్లో జరిగితే మళ్ళీ దీని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా బైనరీ ఫామ్. అది కంప్యూటర్ లోపల జరుగుతుంది, కానీ బయట వచ్చే లాంగ్వేజ్ మన ఇంగ్లీష్ లాంగ్వేజే, మన అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ వచ్చేదే. అందువల్ల మనం ఫస్ట్ ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంది, మెమొరీ అంటే సిపియు. అంటే ఇన్పుట్లో చాలా వస్తే డివైజెస్, అవుట్పుట్లో చాలా వస్తే